నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. గల్ఫ్లో 14వ రోజుకి చేరినటువంటి యుద్ధ ప్రభావం ప్రపంచం మీద, మన దేశం మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ మీద కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అన్న విషయాలను మనం ఇదివరకే చర్చించుకున్నాం. ఒక వీడియోలో ఏమో గ్యాస్ కొరత వల్ల హోటల్స్, రెస్టారెంట్లు, రిసార్ట్స్, ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి అన్న విషయాల్ని చెప్పుకున్నాం. రెండో వీడియోలో ఈ హోటల్స్, రిసార్ట్స్, రెస్టారెంట్లు ఇవన్నీ మూతపడడం వల్ల లేదా వాటి వంటకాలు తగ్గించేయడం వల్ల గిగ్ వర్కర్లు అంటే జొమాటో, స్విగ్గీ, ఆర్డర్ డెలివరీ బాయ్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మూడో వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఫంక్షన్ హాల్స్, మ్యారేజ్ హాల్స్, హోటల్స్లో కూడా కొన్ని హాల్స్ ఉంటాయి, వాటి మీద పడే ప్రభావం ఏమిటనేది తెలుసుకోబోతున్నాం. మామూలుగా ఫిబ్రవరి 2వ వారం లేదా 18వ తేదీ అనుకుంటే మే 17వ తేదీ వరకు వివాహాలు కొన్ని లక్షలు జరుగుతాయి తెలంగాణలో. ఎందుకంటే ఈ 2-3 నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి. ఆల్రెడీ ముహూర్తాలు మొదలైపోయినాయి ఫిబ్రవరి 2-3 వారాల్లోనే. కాబట్టి కొన్ని వేల పెళ్ళిళ్ళు జరిగిపోయినాయి. హైదరాబాదు చుట్టుపక్కలే సుమారుగా 5,000 వివాహాలు జరిగాయని ఒక అంచనా. ఇప్పుడు సమస్య ఏంటంటే ఫిబ్రవరి 27వ తేదీ గల్ఫ్లో ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం మొదలుపెట్టాయి. ఆ ఎఫెక్టు మార్చి మొదటి వారం వరకు పర్వాలేదు, అంటే 5-6 తేదీల వరకు పర్వాలేదు, పెద్దగా ఎవరికి కనబడలేదు. ఇప్పుడు సమస్య ఏమైందంటే ఒక 4-5 రోజులుగా ప్రభావం తీవ్రంగా పడింది. ఏ విధంగా? కమర్షియల్ గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోయింది, చాలా చోట్ల ఆగిపోయింది. దానివల్ల ఫంక్షన్ హాల్స్లో కానీ లేదా ఇతరత్ర మ్యారేజ్ హాల్స్లో మ్యారేజెస్ మీద తీవ్ర ప్రభావం పడుతోంది. మ్యారేజెస్ జరగటానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మ్యారేజ్ సందర్భంగా మనం భారీ ఎత్తున విందులు ఏర్పాటు చేస్తాం. ముహూర్తానికి ముందు రోజు కానీ లేదా మరుసటి రోజు కానీ ఇట్లా ఎవరి కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు భారీ ఎత్తున వందలాది మందిని, బంధువులను, మిత్రులను అందరినీ పిలిచి విందులు ఏర్పాటు చేస్తాం. ఈ విందులు ఏర్పాటు చేయాలి ఇంత భారీ ఎత్తున అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు చాలా అవసరం. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు మార్కెట్లో దొరకటం లేదు. మరి దీని ప్రభావం దేని మీద పడుతుంది అంటే రిసెప్షన్ల మీద పడుతుంది. గ్యాస్కి ప్రత్యామ్నాయంగా ఇప్పటికిప్పుడు ఎవరు అంత భారీ ఎత్తున వంటలు చేయడానికి చేసేటువంటి మార్గాలు కనిపెట్టలేరు. గ్యాస్కి ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలే చెప్తున్నారు. ప్రధానంగా కట్టెల పొయ్యిలు ఒక 5 మందికో 10 మందికో చేయగలుగుతారే కానీ 100 మందికి చేయాలంటే సాధ్యం కాదు. ఎందుకు? చాలా మ్యారేజ్ హాల్స్లో, హోటల్స్లో, ఫంక్షన్ హాల్స్లో క్లోజ్డ్గానే ఉంటాయి. క్లోజ్డ్గా ఉన్నటువంటి కిచెన్లో ఈ కట్టెల పొయ్యిలు పెట్టి వంటలు చేయాలి అంటే వాటి యాజమాన్యాలు ఒప్పుకోవటం లేదు. ఎందుకు? కట్టెల పొయ్యి అంటే విపరీతమైన పొగ వస్తుంది. దీనివల్ల గోడలు, పైన సీలింగు ఇవన్నీ కూడా పొగచూరిపోయి నల్లగా మారిపోతుంది. అందువల్ల వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. మరి ప్రత్యామ్నాయం ఏముంది? ఏమీ లేదు. రిసార్ట్స్లోనూ మ్యారేజ్ హాల్స్ బాగా విశాలంగా ఉన్నటువంటి కొన్నిట్లో అయితే అదే కాంపౌండ్లో ఎక్కడో ఒక చోట కొంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఓపెన్ ఎయిర్లో కట్టెల పొయ్యితో లేదా బొగ్గులతో కూడా వంటలు చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఈ అవకాశము అన్ని హాల్స్లోనూ, హోటల్స్లోనూ సాధ్యం కాదు. దీనివల్ల మ్యారేజ్ రిసెప్షన్స్ మీద ప్రత్యక్షంగా ఎఫెక్ట్ పడుతున్నాయి. మరి ఇప్పుడు ఏమిటి దీనికి చేయడము? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అంటే ఎవరు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఎందుకు? ఆల్రెడీ మ్యారేజ్ ముహూర్తాలు ఫిక్స్ కాగానే ఒక 5-6 నెలల మునిపే మ్యారేజ్ హాల్స్కి, క్యాటరర్లకి ఇట్లా రకరకాలుగా 4-5 నెలల మునిపే అడ్వాన్సులు ఇచ్చేసి బుక్ చేసేసుకుంటారు అందరూ. ఇప్పుడు ఫిబ్రవరి 27, 28 తేదీలు యుద్ధం మొదలవుతుందని అంతకుముందు జనవరిలోనో, డిసెంబరు, నవంబర్లో ఎవరు ఊహించరు. యుద్ధం మొదలైన తర్వాత పరిణామాలతో ఇప్పుడు ఏమి చేయాలి అనేది ఇటు వివాహాలు జరిగే కుటుంబాల పెద్దల్లో కానీ, క్యాటరింగ్ ఒప్పుకున్నటువంటి యాజమాన్యాల్లో కానీ దిక్కుతోచటం లేదు. వాళ్ళకి టెన్షన్లు పెరిగిపోతున్నాయి. హైదరాబాదు చుట్టుపక్కల అంటే ప్రధానంగా తీసుకుంటే రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో చిన్న పెద్ద స్టార్ హోటళ్ళ వరకు కలుపుకుని దాదాపు 3,000 ఫంక్షన్ హాల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో 70-80% హాల్స్లో ఓపెన్ ఎయిర్లో వంట చేసే అవకాశాలు లేవు. అంతా క్లోజ్డ్ సర్క్యూట్లో చేసుకోవడం.
వాళ్ళు ఇప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్లో కట్టెల పొయ్యిలతో చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఇది వదిలిపెడితే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కలుపుకుంటే జీహెచ్ఎంసీ పరిధిలో కలుపుకుంటే, తెలంగాణ కాదు సుమా, ఓన్లీ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే 40,000 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా అడ్వాన్స్ బుకింగ్లోనే వెళ్ళిపోతాయి మొత్తం. ఇప్పుడు ఈ మ్యారేజ్ రిసెప్షన్లకి ఏమి చెయ్యాలి? గ్యాస్కి ప్రత్యామ్నాయం కట్టెల పొయ్యిలే అనుకున్నా కూడా 100 మందికి 1000-2000 మంది హాజరయ్యేటువంటి రిసెప్షన్లకు వంటలు చేయడం అంత సాధ్యం కాదు. కట్టెల పొయ్యితోనే సాధ్యం కాదంటే బొగ్గులతో అసలు సాధ్యం కాదు. మరి ఏం చేయాలనేది ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు అందరూ. మరి సమస్యకు ప్రభుత్వాలే ముందుకొచ్చి ఏమన్నా పరిష్కారాలు సూచిస్తాయా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ.